హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఫ్రీ కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా మూకమ్మడిగా దాడి చేస్తుంది. ఇప్పటికే వందల మిసైల్స్తో అటాక్ చేసింది. అయితే దానికి ప్రతి దాడిగా ఇరాన్ కూడా అదే స్థాయిలో ఇజ్రాయెల్ అలాగే వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి అమెరికాకు సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాల్లో ఉన్న అమెరికన్ ఎయిర్ బేసెస్ మీద అటాక్ చేసింది. దాంతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా చమురు రవాణాకు చాలా కీలకమైనటువంటి హర్మూజ్ జలసంధిని క్లోజ్ చేస్తున్నట్టుగా ఇరాన్ ప్రకటించింది. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అవడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి భారం పడబోతుంది, ముఖ్యంగా ఇండియా మీద కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉందా లేదా, దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు అనలిస్ట్ గిరిధర్ గారు. నమస్తే గిరిధర్ గారు. నమస్తే అండి. నమస్తే గిరిధర్ గారు. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది వరల్డ్ ఎకానమీ మీద? ప్రపంచంలో 20% ఎనర్జీ నీడ్స్ అన్ని కూడాను స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచే వస్తాయి. మనకు కువైత్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, లేదా సౌదీ అరేబియాకి సంబంధించింది కావచ్చు, యుఏకి సంబంధించింది కావచ్చు, ఇవన్నీ కూడాను దానికి సంబంధించిన చమురు ఏదైతే ఉంటుందో 20%, ప్రపంచంలో 20% ఇక్కడి నుంచే రావాలి. కాబట్టి దాన్ని మూసేస్తే ప్రపంచంలో ఒక సంక్షోభం తప్పకుండా వస్తుంది. 20% సప్లై పడిపోతుంది. సప్లై పడిపోయిందంటే ఇమ్మీడియట్ గా ధరలు పెరిగిపోతాయి. ధరలు పెరిగిపోతే కనుక ఒక 10-15% ధరలు పెరిగిపోయాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంటుందో. ఇప్పుడు 105, 110 రూపాయలు పెట్రోల్ మన ధరలు ఉన్నది సడన్ గా 120, 130 దాకా వెళ్ళినా మనం ఆశ్చర్యపడతాం. సో కాబట్టి అందుకని ఇవి మనకు ఉన్నటువంటి అక్కడ ఇబ్బంది. అంటే ఇండియాలో కూడా ఈ ధరలు పెరిగే అవకాశం ఉందంటారా? అది బాస్కెట్ ఆఫ్ మనకు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నామో ఒక 60-70 దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం కదా. ఓవరాల్ మన యావరేజ్ కాస్ట్ ఎంత ఉందో దాని ఆధారంగా ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనకు వెనెజుయేలా నుంచి మనకు ఎక్కువగా చమురు వస్తుంది. నికోలస్ మడోరో తీసేసిన తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ 2 మిలియన్ బ్యారెల్స్ మనకు పంపించడానికి వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు. అలాగే రష్యా నుంచి గతంలో మనం తెచ్చుకుంటున్నటువంటి చమురు ధర పెంచింది రష్యా. కానీ స్ట్రాటజిక్ గా మనం ఎక్కడ అమెరికా కూటమిలో వెళ్ళిపోతామని మళ్ళీ వాళ్ళు తగ్గడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి బహుశా రష్యా నుంచి మళ్ళీ తెచ్చుకుంటాం. ఇలా మన దగ్గర మల్టిపుల్ బాస్కెట్స్ ఉన్నాయి. నంబర్ 1 మనకు రష్యా ఉండేది, నంబర్ 2 ఇరాక్ ఉండేది. ఇరాక్ నుంచి ఆయిల్ సప్లై మనకు తగ్గిపోతుంది, తప్పకుండా తగ్గిపోతుంది. అది మిగతా ప్రత్యామ్నాయాలు చూస్తాం. అమెరికా కూడా ఇస్తానంటుంది. కాబట్టి ఈ బాస్కెట్ మన దగ్గర ఖర్చు ఎలా ఉంటుందో దాని ఆధారంగా ఉంటుంది. 20% మాత్రమే ఇక్కడి నుంచి స్టేట్ హార్మోన్స్ నుంచి వస్తుంది. మిగతా 80% ప్రపంచవ్యాప్తంగా చాలా సప్లయర్స్ ఉన్నారు. కాబట్టి అదేంటో మనం చూడొచ్చు. దాని ఆధారంగా మనం ఎలా ఈ ట్రేడ్ నెగోసియేషన్స్ ఎలా చేస్తామన్న దాని మీద ఆధారపడి. అంటే ప్రధానంగా ఏ దేశాల మీద ఎక్కువ భారం పడే అవకాశం ఉంది ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అవడం వల్ల? ఇది అఫ్ కోర్స్ భారతదేశం మీద కూడా ప్రభావం ఉంటుంది. నేను చెప్తున్నా కదా, సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్ట్స్ మనం ఇరాక్ నుంచి చేస్తున్నాం. రష్యా నుంచి నంబర్ 1 అయితే, నంబర్ 2 ఇరాక్ నుంచి చేస్తున్నాం. ఇరాక్ నుంచి ఇంకేమీ రాలేదు, ఆగిపోతుంది. అలాగే మనకు సౌదీ అరేబియా కూడా మనకు 4-5 స్థానంలో ఉంది. సౌదీ అరేబియా నుంచి వచ్చేవి కూడా ఆగిపోతుంది. కాబట్టి మనకు ఇంపాక్ట్ ఉంటుంది, తప్పకుండా భారతదేశం మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇంతలోపల మనకు ప్రత్యామ్నాయాలు రష్యా నుంచో లేకపోతే మనకు ఇతరత్ర మనకు బ్రూనై లేదా నైజీరియా లేదా వెనెజుయేలా ఇతరత్ర దేశాల నుంచి మనం ఇమ్మీడియట్ గా ర్యాంప్ అప్ చేయగలిగితే పోతే దాని మీద మనకు ప్రెషర్. కానీ కొంతమంది ఎకనమిస్టులు మాత్రం ఇండియా దగ్గర 3 నెలలకు సరిపడా, అంటే 90 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రస్తుతం వార్ కంటిన్యూ అయినా కూడా ఇక్కడ రేట్లు పెరిగే అవకాశం లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు గిరిధర్ గారు. ఈ 2 అంశాలు చాలా భిన్నమైనవండి. సప్లై ఉండొచ్చు, రేట్లు పెరగచ్చు. ఈ రెండిటికి మనం లింక్ పెట్టుకోకూడదు. మన దగ్గర 3 నెలల చమురు ఉంది తప్పకుండా, కానీ మనం కొనాలనుకుంటున్నటువంటి చమురు ధర పెరిగిపోతే ఏం చేస్తాం మనం? కాబట్టి యావరేజ్ చేస్తాం. ఇవన్నీ కూడా యావరేజ్ రేట్స్ ఉంటాయి. యావరేజ్ రేట్స్ ధర పెరిగేటువంటి అవకాశాలు లేకపోలేదు. నిల్వలు ఉన్నాయి. రేపటి రోజు మనకి ఏదైనా ఇటువంటి షార్టేజ్ వచ్చి గొడవలు అయితే కనుక మన దేశంలో దాన్ని మళ్ళీ రేషనింగ్ చేసేటువంటి పరిస్థితి లేకుండా 3 నెలలు మనకు చమురు మన దగ్గర ఉంది. అది మంచిది. కానీ దాని ధర ఏ దిశగా ఉంటుందని చెప్పడం చాలా కష్టం. రూపాయి పతనం చెందిందంటేనో లేదంటే కనుక మనకు చమురు ధరలు ఇంటర్నేషనల్ గా పెరిగితేనో తప్పకుండా ఇవి కూడా పెరిగేటువంటి అవకాశాలు లేకపోతే భారత ప్రభుత్వం చాలా కేర్ఫుల్ గా 60-70 కంట్రీల నుంచి ఒక బాస్కెట్ ఆఫ్ దేశాల నుంచి మనం డిఫరెంట్ రేట్స్ లో కొంటున్నాం. కాబట్టి మన ధరల్ని యావరేజ్ లెవెల్లో మనం మెయింటైన్ చేసుకోగలుగుతాం. ఇమ్మీడియట్ గా పెరుగుతుంది నేను అనుకోను, బట్ పెరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు అది చెప్తున్నాను. మనకంటే ఎక్కువ దెబ్బతినేది చైనా దెబ్బతింటుంది. ఎందుకంటే ఇరాన్ ఇల్లీగల్ ఆయిల్ అంతా కూడాను చైనా కొంటుంది. ఈరోజు అదే ఆగిపోతుంది. ఆగిపోయేసరికి వాళ్ళకి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి.
ఓవర్ నైట్ ఎవరు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మనం కూడా ఇరాక్ దగ్గర నుంచి కొంటున్నటువంటి చమురు ఇంకెవరి దగ్గర తీసుకోవాలంటే కనుక ఏ దేశం ప్రొడ్యూస్ చేస్తుందో ఆ దేశానికి కూడా చాలా డిమాండ్ వస్తాయి. యూరోప్ నుంచి వస్తుంది, అమెరికా ఇంకేదో సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వస్తుంది, ఆఫ్రికా నుంచి వస్తుంది, చాలా డిమాండ్ వస్తాయి వాటికి. కానీ ఇప్పుడు ఈ ట్రేడింగ్ అంతా కూడా ఆయిల్కి సంబంధించినటువంటి ట్రేడింగ్ అంతా కూడా డాలర్స్లో జరుగుతుంది. అంటే ఈ విషయం అంతా కూడా అమెరికాకు ముందే తెలుసు. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని క్లోజ్ చేస్తామని ఇరాన్ ఇప్పటికే ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది. దీనికి ముందే మా మీద మీరు కానీ అటాక్ చేస్తే మేము ఈ జలసంధిని క్లోజ్ చేస్తామని ముందుగానే ప్రకటించింది. ఇవన్నీ తెలిసి కూడా అమెరికా ఇప్పుడు ఇరాన్ మీద అటాక్ ఎందుకు చేసిందంటారు? ఇప్పుడు డాలర్ పడిపోయే అవకాశం లేదంటారా? డాలర్ ఇంకా బలపడుతుంది, అందుకనే చేశారు వాళ్ళు దాడి. ఒక విషయం అర్థం చేసుకోవాలి, చమురు కనుక సప్లై తగ్గిపోయిందంటే దాని ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగాయంటే అందరికీ డాలర్లు అవసరం ఉంటుంది, కాబట్టి డాలర్ ఇంకా బలపడుతుంది ఒకటి. రెండవది, ఈ రోజు ఈ సప్లైస్ అన్ని కట్ అయితే కనుక అష్యూర్డ్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది? మీకు అమెరికా నుంచి రావాలి. ఈ రోజు అమెరికా ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి దేశం. మనం కూడా అమెరికా నుంచి కొంటున్నాం. మనకు టాప్ 10 దేశాల్లో అమెరికా కూడా ఉంది. ఒక నెల వాళ్ళు 4వ స్థానంలో ఉంటారు, ఒక నెల 5వ స్థానంలో ఉంటారు, ఇలా మారుతూ ఉంటుంది. అమెరికా నుంచి కూడా మనం చమురు కొంటున్నాం. సో ఇక్కడ సప్లై మనకి కట్ అయిపోయిందంటే అమెరికా నుంచి మనం కొనుక్కోక తప్పదు. ఈ రోజు $60-65 పర్ బ్యారెల్ వాళ్ళు ఇస్తున్న వాళ్ళు రేపు 70కో 80కో అమ్మినా కానీ మనం కొనాల్సి వస్తుంది. ఎందుకంటే సప్లై కట్ అవుతున్నప్పుడు కొనవలసిన పరిస్థితి రావచ్చు. కాబట్టి అమెరికాకి దానివల్ల లాభమే ఉంటుంది దీని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఆపేసినందుకు. ప్రత్యామ్నాయాలు చూసుకునేటప్పుడు అమెరికానే మేజర్ సప్లయర్ గా ఉంటుంది కాబట్టి అమెరికాకి లాభసాటి. పైపెచ్చు ఇందాక మీరు అన్నట్టు డాలర్లోనే వాళ్ళు కొనుగోలు జరుగుతాయి కాబట్టి డాలర్ల యొక్క డిమాండ్ పెరుగుతుంది. దాని ధరలు పెరిగినప్పుడు $60 ఉన్నప్పుడు నాకు 2 బ్యారెల్ కొనాలంటే $160 చాలు నాకు. ఇప్పుడు నేను $70 అయిందంటే కనుక నాకు $140 కావాల్సి, ఎందుకంటే డాలర్ డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి రెండు విధాలు చూస్తే అమెరికాకే లాభసాటి. ఈ ఆయిల్ కట్ చేయడం వల్ల వాళ్ళకి లాభాలు ఉంటుంది కాబట్టి కట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇంతవరకు ఇరాన్ హార్మోజ్ మూస్తున్నామని చెప్పారు కానీ ఏ ఆయిల్ ట్యాంకర్ మీద వాళ్ళు దాడి చేయలేదు, ఇంతవరకు చేయలేదు. ముందు చేస్తారేమో మనకు తెలియదు. కానీ ఏమైందంటే లాయిడ్స్ లాంటి పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, వీటిని ఈ ట్యాంకర్లు ఇన్సూర్ చేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి ఇన్సూరెన్స్ రేట్స్ చాలా వరకు ఫస్ట్ ఇన్సూర్ చేయమన్నారు. కొన్ని ఇన్సూరెన్స్ రేట్స్ 100%, 200% పెంచేసారు. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి. అందుకని ఆ షిప్పులన్నీ కూడా అక్కడికి వెళ్ళడం మానేసి, కవరేజ్ లేనప్పుడు, ఇన్సూరెన్స్ కవరేజ్ లేనప్పుడు వాళ్ళు అంత రిస్క్ తీసుకోరు కాబట్టి దాంతో అక్కడి నుంచి వచ్చేటువంటి చమురుకి ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు అన్నటువంటి పరిస్థితి ఈరోజు ఇరాన్ క్రియేట్ చేయగలిగింది. బట్ చూద్దాం, ఇది గిరిధర్ గారు సామాన్యులకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, సో మన ఇండియన్ ఎకానమీ మీద ముఖ్యంగా మన పెట్రోల్ ధరలు ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? ప్రజెంట్ ఒక ₹100 పెట్రోల్ ధర ఉంది అంటే లీటర్, ఒక వారం రోజుల పాటు ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే, హర్మూజ్ ఇదే విధంగా క్లోజ్ అయి ఉంటే ఎంతవరకు పెరిగే ఛాన్సెస్ ఉందంటారు? అది చెప్పడం చాలా కష్టం అండి. ఎందుకంటే చెప్పాను కదా, ఇంటర్నేషనల్ గా సప్లైస్ ఎలా ఉంటాయి దాని ఆధారంగా నిర్ణయించబడుతుంది. అంటే ఎగ్జాక్ట్ గా కాకపోయినా మీ అనాలిసిస్ ప్రకారం అదే చెప్తున్నా నేను. అనాలిసిస్ అదే చెప్పాలి ఫస్ట్. ఇవన్నీ కూడా యుద్ధంలో వచ్చేటువంటి అన్సర్టనిటీస్. సపోజ్ అదే సమయంలో నైజీరియా ప్రొడక్షన్ పెంచింది అనుకుందాం, వెనేజుయేలా ప్రొడక్షన్ పెంచింది అనుకుందాం, రష్యా ప్రొడక్షన్ పెంచింది అనుకుందాం, ఇతరత్ర మనకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ తో టచ్ కానటువంటి దేశాలు, బ్రూనై వాళ్ళ ప్రొడక్షన్ పెంచింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, కొంత సాఫన్ అయిపోతుంది. అలాగే అమెరికా కూడా దాని ప్రొడక్షన్ వాళ్ళు పెంచారంటే ఆటోమేటిక్ గా మనకు సప్లై పెరుగుతుంది కాబట్టి బహుశా దాని ప్రెషర్ తగ్గచ్చు. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే కదా తర్వాత జరిగే నిర్ణయాల ఆధారంగా ఉంటుంది. కానీ మనకు మన $10 కనుక మనకు ధరల పెరుగుదల ఉందంటే మన ఎకానమీలో 0.5% మన జీడిపి మీద దెబ్బ పడుతుంది. ఇప్పుడున్నటువంటి ధరలు కనుక పెరిగితే రాబోయే నెల 2 నెలల్లో కనుక అది ఆ లెవెల్కి వెళితే కనుక అప్పుడు మనకు దానివల్ల ఇంపాక్ట్ ఉంటుంది. ప్రస్తుతానికి సప్లైస్ లో మనం చాలా డీరిస్క్ చేసుకున్నాం కాబట్టి ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. బట్ చూద్దాం, ఇది వారం రోజులు, 10 రోజుల్లో, 15 రోజుల్లో కనుక సమస్యకు పరిష్కారం వస్తే అందరూ ఊపిరి తీసుకోవచ్చు. లేదు నెల 2 నెలల వరకు సాగితే కనుక అప్పుడు మరి పరిస్థితులు విషమిస్తే ఏమవుతుందో చూద్దాం.
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అనలిస్ట్ గిరిధర్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా దీని ప్రభావం అయితే మాత్రం అన్ని దేశాల మీద ఉంటుంది. ఖచ్చితంగా హర్మూజ్ కెనాల్ క్లోజ్ అవ్వడం వల్ల ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ మీద దీని ప్రభావం చాలా వరకు ఉంటుంది. అయితే కేవలం 10-15 రోజులు మాత్రమే ఈ యుద్ధం కొనసాగితే పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. కానీ నెల రోజులు పైబడి ఒకవేళ యుద్ధం కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఇండియాలో ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. సామాన్యుడి మీద కూడా దీని ప్రభావం ఉండొచ్చు అని కూడా ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.